నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్. చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ఫేమస్ గెస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం నిపుణులు పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు నన్ను ఇంతవాణి చేసిన గురుదేవులకు పాదాభివందనములతో. ఓకే సార్, బోధిధర్మ అంటే చాలామంది సెవెంత్ సెన్స్ అనుకుంటారు, మూవీ వచ్చింది కాబట్టి. సో అలాగా, లేకపోతే ఏంటి బోధిధర్మ అని ఎందుకు పెట్టుకున్నారు మీరు అసలు? బోధిధర్మ అని పేరు మనం పెట్టుకుంది కాదు, అది మా గురువులు వీరరాఘవన్ తారాబాయి. అంటే నేను ఒక కిడ్నీ డయాలిసిస్ పేషెంటు. రికవరీ కోసం ఆయన దగ్గర పోయి మందులు వాడి, అంటే మూలికలు వాడిన తర్వాత రికవరీ అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, ఈ విద్య నేర్చుకో బిడ్డ, నువ్వు పుట్టబోసుకున్నట్టు ఉంటుంది, లక్షల మందిని కాపాడినట్టు ఉంటుందని నాకు ఆయన పట్టుబట్టి మరి నాకు వైద్యం నేర్పించాడు. సో అలా మీరు బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం. బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది మా గురువుగారు పెట్టుకున్న పేరు. మనం ఏదో ఆ పేరు పెట్టుకొని కాదు. మా గురువుగారికి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల నాటి నుండి వాళ్ళ గురువులు ఎంతోమంది కొన్ని వందల సంవత్సరాల కింద ఈ వైద్యాన్ని చేసే కుటుంబంకు నేను ఒక దత్తత పుత్రుని అనుకోవాలి. ఆయన కొడుకులు లేరు అనమాట, 6 బిడ్డలు. ఎప్పుడు అనేది భగవంతుడు కొంతమంది ఇట్లా కలుపుతుంటారు, నా బిడ్డ అని అట్లా. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదామండి. అసలు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది అండి మనకి కొన్ని మెసేజెస్ పెట్టున్నారు, ఇలా కమెంట్స్ పెట్టారు చాలామంది. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తున్నాయండి, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. ఇంకా బ్యాక్ పెయిన్ అయితే ఇంకా విపరీతం, పడుకోలేకపోతున్నాం అసలు. కొంచెం ఒక 1 కిలోమీటర్ నడిచినా కూడా ఒకలాంటి పెయిన్ వచ్చేస్తుంది, స్టెప్స్ ఎక్కలేకపోతున్నాం అంటున్నారు. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అండి బ్యాగులు మోస్తూ ఉంటారు కదా వాళ్ళు, సో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందని వాళ్ళు. అసలు ఎందుకండి ఇలాంటి సమస్యలన్నీ రావడము, ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు? పూర్వ రోజుల్లో ఏంటంటే ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలలోకి మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అవును. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ లేవు. పర్యావరణం కూడా పొల్యూట్ అయిపోయింది, వాటర్ కరెక్ట్ లేదు, అన్ని రకాలుగా ఇవన్నీ అంటే సమకూర్చి. ఇంకొకటి ఏంటంటే మనము జంక్ ఫుడ్కి అలవాటు పడ్డాం. ఇంకొకటి ఏంటంటే మన పిల్లలనేమో హాస్టల్లో వేస్తున్నాము, మన తల్లిదండ్రులనేమో ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నాము. అంటే ఇంతకుముందు ఏంటంటే పెద్దలు కొన్ని సలహాలు, సూచనలు చెప్పేది, విరుద్ధ ఆహారం తినొద్దు బిడ్డ అని. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెంపకంలో ఉగ్గు అనేది ఉండేది. ఆముదము తల్లి చనిపాలు పోసి ఇట్లా గట్టిగా ఇట్లా కొట్టి దాన్ని ఉగ్గుపాలు అనేది, అది తాపిస్తే ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి ఎంతమందికైనా కూడా ఆముదం అనేది విశిష్టత. ఆ ఆముదం అనేటువంటి ఇప్పుడు ఎవరు తయారు చేసేటలేరు. ఎందుకంటే అంటే అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు, అన్ని మసాజ్ సెంటర్లు రకరకాలుగా అన్నీ ఈ విధంగా అయిపోయినాయి తప్ప ఒక్క వైద్యుడు కూడా 4 ఆవులు దాదేది లేదు, లేకపోతే ఇట్లాంటి ఆముదాలు వండేది లేదు. అగ్నిహోత్రం అని మా గురువుగారు చెప్పేది, అగ్నిహోత్రం చేయాలి బిడ్డ, అగ్నిహోత్రం పరిధిలో చేస్తే, మూలికలు తయారు చేస్తే నీకు నెగిటివ్ ఎనర్జీ ఉండదు బిడ్డ అనేది. కాబట్టి ఏంటంటే మనము విరుద్ధ ఆహారం అంటే ఏంటంటే నాన్ వెజ్ తింటున్నాం. ఈరోజు బిర్యానీ సెంటర్లలో బిర్యానీ తెచ్చేటప్పుడే 1 కప్పు పెరుగు, 1 కప్పు దాని షోర్వా లాంటిది, దాన్ని అలాంటిది తీసుకొని వస్తాడు. అయితే వాస్తవంగా ఏంటంటే ఎగ్గుతో సహా మటన్, చికెన్, ఫిష్ ఏది తిన్నా కూడా దాంతోపాటు పెరుగు తినొద్దు. చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. చలవ చేస్తుంది అంటుంటారు పెరుగు. పెరుగుని నాన్ వెజ్ తో కలిపి తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తిన రోజు మేము పెరుగు ముట్టుకోము. ఏంది, ఎందుకు ఇలా? అది విరుద్ధ ఆహారం. అది 2 కలిపి ఏంటంటే వాతాన్ని పెంచుతుంది బాడీలో. ఇంకొకటి ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ పెళ్లిళ్ళు ఏం చేస్తారంటే మంచి వేడి వేడి అన్నం పెడతారు, దాని మీద ఐస్ క్రీమ్ పెడతారు. అయితే అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తినొద్దు. కాబట్టి ఎన్నోసార్లు మేము ఎన్నో ఇంటర్వ్యూలు నేను చెప్తుంటా, ఇది అంటే విరుద్ధ ఆహారం. సూర్యోదయం కంటే ముందు లేవాలి, సూర్యాస్తమయం కంటే ముందు డిన్నర్, నైట్ భోజనం కంప్లీట్ చేసి పడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఉదయం పూట ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, మధ్యాహ్నం అంతకంటే తక్కువ తీసుకోవాలి, రాత్రికి చాలా తక్కువ తీసుకోవాలి. ఈరోజు ఏమైందంటే అన్ని ఉల్టా, అంటే రివర్స్ పొజిషన్లో మనం వెళ్తున్నాం. కాబట్టి అన్ని రకాలుగా మోకాళ్ళ నొప్పులు. ఇంకొకటి ఏంటంటే మన పిల్లల్ని హాస్టల్లో చదివిస్తున్నాం, వాడు ఏం తింటాడో ఏం పెడతాడో అక్కడ ఏం తెలియదు, వీళ్ళు మోషన్ ఫ్రీ అవుతుందా. ఈ శరీరం అనేది మంచి అంటే జనరల్గా ఏంటంటే
ఒక వ్యక్తి ఒక శతజీవన ఆరోగ్య ప్రయోజనం అంటే 100 సంవత్సరాలు జీవించినా కూడా అలసట్లేని జీవితం. అవును. సంతు మహర్షి అని మీరు అప్పుడప్పుడు వీడియోలు వస్తాయి చూడండి. 108 ఏళ్ళ మనిషి ఆయన ధ్యానం చేస్తుంటే అసలు చాలా మంది ఉలికి పడతారు. అంటే 108 సంవత్సరాల వయసులో ఆయన అంత స్టాండర్డ్గా ఉండి ఆయన ఒకటే పూట భోజనం చేస్తాడు. ఇప్పుడు నేనున్నా మా గురువు దగ్గరికి పోయినప్పటి నుంచి నేను ఒకటే పూట మధ్యాహ్నం భోజనం చేస్తాను. రాత్రికి భోజనం తీసుకోం మేము. ఉదయం ఏమైనా తింటే ఇంత సలాడు, మధ్యాహ్నం సాయంత్రం ఏమైనా ఆకలి అయితే ఒక జ్యూస్ తాగడం, లేకపోతే అట్లా. అయితే ఇవన్నీ ఏంటంటే మన పూర్వీకులు ఆచరించి అనుభవించి కొన్ని గ్రంథాల రూపంలో చరక మహర్షి గ్రంథము, చరక సంహిత, వాగ్భట మహర్షి అంటే ఎంతోమంది పుస్తక రూపంలో వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. కాబట్టి అవన్నీ మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు ఈ ఆముదం అనేది మర్చిపోయినాం. కాబట్టి మోకాల నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్, బల్జు, రకరకాల ప్రాబ్లమ్స్. అవునండి. ఒకప్పుడు చూసుకుంటే అండి రాగి సంగటి అని చెప్పి ఇలాంటివి తినేటి వాళ్ళు అంటుంటారు మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ. సో అలా తినడం వల్లే మేము ఇంత పుష్టిగా మంచిగా ఉన్నామని అంటున్నారు. ఇప్పుడు చూస్తే అలాంటి ఆహారాలు కూడా తక్కువైపోయాయి అసలు చెప్పుకోవాలంటే. పాతకాలంలో ఏవైతే ఆహారాలు తింటున్నారో అలాంటివి తింటేనే బెటర్ అంటారా? పాతకాలాన్ని ఆహారాన్ని ఇప్పుడు మనం పొందలేవు. ఎందుకంటే మన బిజీ లైఫ్లో అంతకుముందు ఏంటంటే మొత్తం విలేజ్లు, గ్రామీణ యుగం, గ్రామాలలో వ్యవసాయ కుటుంబాలు ఉండే. ఆ వ్యవసాయాన్ని పొద్దున లేచిపోయేది, అక్కడే పల్లపులు వేసుకొని తిని, పల్లపుల పండ్లు తోముకొని ఏదో కాస్తంత అక్కడ దొరికిన పండ్లు తిని మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు భోజనం చేసేది. ఇక సాయంత్రం ఏమి ఉండకపోయేది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సిటీలకు పాకిన తర్వాత అన్ని జంక్ ఫుడ్, స్విగ్గీ, జొమాటో వచ్చిన తర్వాత వాడు ఏం ఆయిల్ కలుపుతుండో ఏం చేస్తుండో ఎవరికి తెలియని విషయం. కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నడుము నొప్పులు విపరీతంగా వస్తుంటాయి. నిజంగా గురూజీ, చాలా మంది చూసుకుంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే భయపడుతున్నారు. లక్షలు పోగేసినా కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చేస్తుంది. దీనికి ఒకటే మా ఆయుర్వేదంలో 100% మంచి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు వేరే హాస్పిటల్కి పోతే ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేస్తారు, ఇంకోటి రకరకాల నొప్పుల గోళీలు ఇస్తారు, సర్జరీలని చేస్తారు. కాకపోతే ఏంటంటే వాతహరిణి గుళికలని ఉంటాయి. అది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు మా గురువుగారు చెప్పే మాట ఏంటంటే, రోగానికి మనము అనుసంధానం అంటే మధ్యవర్తి మనం. కాబట్టి ఇప్పుడు ఒక మంచి అంటే మీరు ఇంట్లో వాళ్ళు తయారు చేసుకునే విధంగా మనకేంటంటే ఆముదాలు ఉంటాయి. ఆముదాల గింజల్ని పగలగొట్టి పప్పు రూపంలో తీస్తాం. ఆ పప్పులన్నీ తీసిన తర్వాత కాస్తంత ఆవు నెయ్యి, ఒరిజినల్ ఆవు నెయ్యి, ఎక్కడ కూడా బయట కొన్న ఆవు నెయ్యి పనికిరాదు. మంచి ఏదైనా గోశాలలు ఉంటే ఇప్పుడు 4000 రూపీస్ లీటర్ మంచి ఆవు నెయ్యి అమ్ముతారు. ఆవు నెయ్యి తెచ్చుకొని ఈ ఆముదం పప్పుల్ని దాంట్లో కొద్దిగా మన నెయ్యి తెచ్చుకొని ఆ నెయ్యిలో ఈ ఆముద పప్పుని అల్లేసి వేయించాలి. వేయించి ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకో ఆముదాల పప్పు, హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ సొంటి, హాఫ్ కేజీ మళ్ళా తాటి బెల్లం, ఈ 3 ఆముదాల పప్పుని దాన్ని మనము నెయ్యిలో వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి, రెడ్ కలర్ వచ్చేంత వరకు, గోధుమ కలర్ వచ్చేంత వరకు. దాంతోపాటు సొంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హాఫ్ కేజీ ఆముదాల పప్పు తీసుకుంటే హాఫ్ కేజీ సొంటి, హాఫ్ కేజీ తాటి బెల్లం, ఈ 3 దంచి కచ్చాపెచ్చా బాగా దంచి మేమైతే కలవం లేచి బాగా నూరిపిస్తాం. గుణవర్ధనం అంటారు. అంటే మందు తయారు చేసేటప్పుడు కూడా వానికి చిన్న చిన్నగా కుంకుడుకాయ గింజ తయారు చేసుకొని కొద్దిగా బఠానీ గింజ, శనగ గింజ అంటే కొద్దిగా పెద్దగా, కుంకుడుకాయ గింజ అంటే కొద్దిగా తక్కువ, అది కనుక తయారు చేసుకొని ఉదయం 2 రాత్రికి 2 వేసుకుంటే శరీరంలో వాతాన్ని మొత్తం కొట్టేస్తుంది. అదే కాకుండా మా దగ్గర ఏంటంటే ఇప్పుడు వెర్రి పుచ్చకాయలు ఉంటాయి. ఆ వెర్రి పుచ్చకాయలు ఏం చేస్తామంటే తీసుకొచ్చి దాన్ని రసం తీస్తాం. రసం తీసి దానికి సమపాలల్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ వెర్రి పుచ్చకాయల రసం 1 లీటర్ అనుకోండి, 1 లీటర్ ఆముదం, 1 లీటర్ పాలు, 1 లీటర్ నెయ్యి పోసి ఒక ఇనుపకళాయిలు వేసి బాగా బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే చిన్నగా నల్లగా పాకం లెక్క వస్తుంది. దాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న డబ్బాలలో పెట్టిస్తాం. కాస్తంత తీసుకొని రాత్రి భోజనం తర్వాత కాస్తంత తీసుకొని అట్లా నాలుక మీద పెట్టుకుంటే సుఖ విరోచనం కావాలి. మోషన్ అనేది గట్టిగా రావద్దు. సుఖ విరోచనం అయితే ఏంటంటే శరీరంలో ఉన్న మలినాలు మొత్తం పోతాయి. కాబట్టి ఈ విధంగా పాపరకాయ లేహ్యం ఒకటి ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే పసుపు కొమ్ములని దొరుకుతాయి. మనకు పిల్ల కొమ్ములు అని అంటారు వాటిని. వాటిని ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కేజీ తీసుకురనుకోండి మీరు, హాఫ్ కేజీకి కేజీ సున్నం అంటే మేము పిడుగుల బట్టీల దగ్గర తెస్తాం, కింటాలు తెస్తాం. ఒక కుండ తీసుకొని దాంట్లో ఏం చేస్తామంటే హాఫ్ కేజీ పిల్ల కొమ్ములు వేసినాం అనుకోండి, కేజీ సున్నం వేసి
మనము 2 లీటర్లు నీళ్ళు పోసి దాన్ని డే బై డే మార్చుతాం. ఒక 5-6 రోజులు. 6 రోజులు మారుస్తే డే బై డే అంటే 2 రోజులకు ఒకసారి అది మారుస్తే కూడా కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఆహా. అయితే వాటర్ మారుస్తుంటాము. వాటర్ మార్చిన తర్వాత 12 రోజుల తర్వాత మళ్ళీ ఒక 9 రోజులు వదిలేస్తాం అట్లే. 21 రోజులు ఏమైందంటే అది మొత్తము ఆ సున్నంలో ఉన్న సారం మొత్తం ఆ కొమ్ములకు వెళ్ళిపోయి లావుగా అవుతాయి, రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అవును. అప్పుడు ఏం చేస్తామంటే కుండలో తీసి మంచి కడిగి నీడలు ఎండబెట్టి పౌడర్ చేస్తాం. ఆహా. ఆ పౌడర్ చేసి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. నేను చెప్పేది ఎక్కడైనా కూడా అన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా మంది మనము బద్ధకం అనుకోవాలను, లేకపోతే బిజీ లైఫ్ అనుకోవాలను, ఏం చేస్తారంటే నేను ఏది కొంతమందికి అట్లా చేసుకోవాలన్నా కూడా ఇంట్లో వాటం ఉండదు, వాటర్ ఈ పొగ అలాంటివి వస్తాయని చెప్పి అవును. పక్కింటోళ్ళు ఏమైనా అంటారనే ఒక ఉద్దేశం ఉంటుంది. అవును. సో మరి ఇలా ఈ మందులు కావాలి అనుకున్న వాళ్ళు మరి ఎలా, మీరు ఏమైనా డోర్ డెలివరీ మూలికలన్నీ తయారు చేస్తారు. మా దగ్గర కొరియర్ సర్వీస్ కొరియర్లో పంపిస్తుంటాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా సాధన చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనము మాట్లాడుకున్నట్టు ఆముదం పప్పు, సొంటి, తాటి బెల్లం అని అనుకున్నాం కదా. ఈ వాతాహారిని గుణికలు మినిమం ఒక 6 నెలలు వాడాలి. శరీరంలో వాతానాన్ని కొట్టేసేది, సుఖ విరోచనాన్ని కంపల్సరీ వాడాలి. ప్లస్ ఇది ఏంటంటే ఆమవాతాన్ని నిర్మూలన కోసం ఈ కాల్షియం కూడా బాడీకి అబ్జర్వ్ అవుతుంది. ఈ ఈ పసుపు కొమ్ములు సున్నంతో తయారు చేసిన మిశ్రమం అయితే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఒక 6 నెలల పాటు ఏదైనా కూడా ఆయుర్వేదము. ఇప్పుడు ఏం చేస్తారంటే అలోపతి డాక్టర్ నా దగ్గరికి మోకాళ్ళ నొప్పులని వస్తారు. నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను సార్ అంటారు. మా దగ్గరికి రాగానే 1 నెల రోజులు రాగానే ఏందండి కొద్దిగా తగ్గింది అంటారు. వాళ్ళకు ఓపిక, పేషెన్సీ ఉండదు. ఎప్పటికైనా కూడా పిలవని అలోపతి డాక్టర్ దగ్గరికి ఏమో కంటిన్యూ పోతారు. మళ్ళీ అపాయింట్మెంట్ కరెక్ట్ 3వ తారీఖు అయితే 3వ తారీఖు అపాయింట్మెంట్ అని కింద డేట్ రాస్తారు. ఆ డేట్ వరకు పోస్తారు. ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మేము అనువంశిక వైద్యం. అనువంశిక వైద్యం అంటే తాతల నాటి నుంచి వచ్చేది. ఇప్పుడు మాకు అంతే, మేము చదువుకొని BA, MS, MD ఆయుర్వేద డాక్టర్లం కాము. ఇంకొకటి ఏంటంటే గురు పారంపర వైద్యం అంటది, గురువుల దగ్గర సంక్రమించి. ఇప్పుడు నేను గురు పారంపర వైద్యుని. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఎక్కడ బోర్డు పెట్టుకోవాలన్నా లేకపోతే ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు మాకు ఒక యూనియన్ ఉంది, మా యూనియన్లో మెంబర్లు ఉన్నారు. ఈ మధ్యలో చాలా గవర్నమెంట్లో కూడా చాలా మందిని అప్రోచ్ అయ్యాము. అయితే ఈ విధంగా ఏం జరుగుతుందనంటే అనువంశిక వైద్యం అంటే చులకన. అసలు వాస్తవంగా మీరు భారతదేశంలో ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్ మీరు తీసుకోండి. ఒక అనువంశిక వైద్యుడే మంచి శుద్ధి, భావన, అనుపానం అని మా గురువులు నేర్పే విద్య ఇది. శుద్ధి ఎట్లా చేయాలి, భావన అంటే ఏమేమి కలపాలి, అనుపానం అంటే దేంతో కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మందు తయారు చేయడం కాదు, దాన్ని దేంతో తీసుకోవాలని కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మనకేంటంటే ఒక ఇనుప కళాయిల్ని ఎందుకు చేస్తామంటే ఇప్పుడు రాతండి గిన్నెలు వాడొద్దు. మీరు ఏ జబ్బుతో ఉన్న వాళ్ళైనా ఇంట్లో రాతండి గిన్నెలు అన్నం వండుకొని తింటే ఆ జబ్బులు క్లియర్ కావు. ఎందుకంటే రాతండి గిన్నెల్లో వంట చేస్తే దాంట్లో ఒక రసాయనం వస్తుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ చిన్న రాతండి గిన్నెని ఆ స్టవ్ మీద పెట్టి నీళ్ళు పోసి వేడి చేయండి, అది ఎల్లో కలరో రెడ్ కలరో వస్తుంది. అంటే దాంట్లో అల్యూమినియంలో ఉన్న భారతదేశ సంపద, భారతీయులు అతి బలవంతులు అన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు మనని ఆ బలాన్ని కోల్పోయేటట్టు చేస్తానికి ఆ రాతండి గిన్నెలని ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు స్టీల్ గిన్నెలు అలాంటివి వాడకూడదు, రాతండి గిన్నెలు వాడొద్దు. ఇత్తడి గిన్నె కానీ లేకపోతే రాగు గిన్నె కానీ లేకపోతే ఇట్లా కొన్ని రకాలవి ఉన్నాయి. రాగి గిన్నె చాలా ఉన్నాయి. ఇప్పుడు కంచు కానీ కొన్ని ఉంటాయి. అట్లా ఆ గిన్నెలే వాడుకోవాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, అన్ని ప్లాస్టిక్ మయం అయిపోయింది. నీళ్ళు కూడా ప్లాస్టిక్ బాటిల్, అది ఎసెన్షియల్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే కొంత మార్పు రావాలి. ఆ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఈ రాతండి గిన్నెక వంట చేసుకోకుండా టైం టు టైం భోజనం చేసి శరీరాన్ని మనము ఎప్పటికైనా కూడా, చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే నేలెతంగడాకని దొరికేది. శనివారం రోజు, శుక్రవారం రోజు, సెలవు ఉన్న రోజు మా గట్టుకు పోయి తెచ్చుకునేది. దాన్ని ఎండబెట్టుకునేది. ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని 1/2 చెంచా శనివారం రాత్రి తాగితే మంచి బలం బిడ్డ అనేది. పొద్దున్నే 2-3 సార్లు మోషన్స్ అయ్యేది. కడుపు మొత్తం శుద్ధి అయ్యేది వారం రోజుల దాకా. అంటే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మన పిల్లలు తీసుకుపోయి హాస్టల్ పడేస్తున్నాం, తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్లు వేస్తున్నాం. అంటే తల్లిదండ్రులు ఉంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరి పనికి పోయినా తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లల్ని ఆళ్ళ పాలన చూసుకుంటారు. ఈ రోజు ఏంటంటే ఎవరి పిల్లలైనా కూడా నా కొడుకు కలెక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, సౌదీ పోవాలి, అమెరికా పోవాలి, రష్యా పోవాలని ఆలోచిస్తారు తప్ప నా కొడుకు ఆరోగ్య పరిస్థితి ఏంది. ఇప్పుడు మేము ఇన్ని ఏళ్ళు ఉన్నది, మాకింత అలసట ఉండదు. మా దగ్గర పనిచేసేటోళ్ళు వారానికి ఒకసారి కంపల్సరీ కావాలంటాడు. ఇప్పుడు హాలిడే, ఇప్పుడు సెలవు కావాలి,
మాకంటే అట్లేం లేదు. 3 రోజులు హైదరాబాద్ బ్రాంచ్లో ఉంటా, నేను 3 రోజులు మిర్యాలగూడలో ఉంటా. ఇప్పుడు ఈరోజు సెలవు దిన కాబట్టి ఇలా ఛానల్లో లేకపోతే పర్చేజింగ్ అదో ఇదో రకరకాలుగా. కాబట్టి మానవ జీవన విధానాన్ని తనకు తానుగా నిర్మించుకోవాలి. మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. ఏదంటే 6000 సంవత్సరాల కింద ఉన్న ఆయుర్వేద చరిత్ర, ఈ ఆయుర్వేదంలో మనకు ఉపయోగం ఉంటుంది, దీన్ని ఈ విధంగా వాడుకోవాలి. అనేక మంది గురువులు, మా గురువులు ఎంతో పుస్తక రూపంలో రాశారు. అవన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పసుపులు ఏముందమ్మా, పసుపు కొమ్ములు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. సున్నం ఏముంది, ఏదైనా ఆన్లైన్ లేకపోతే పిడుగురాళ్ళ బట్టీల ఏరియాలు ఉన్నాయి కొన్ని, అక్కడ పోయి ఒక 5 కిలోలు తెచ్చుకుంటే మీతో పాటు మీ ఇంటి పక్కలలో కూడా తయారు చేసి ఇవ్వచ్చు. కానీ అది చేయడం ఉండదు. ఏమైనా మెడికల్ షాప్ కనబడుతుంది. మొన్న ఒకటి రీసెంట్గా నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చూసా. అతనట నడుము నొప్పి ఉందని ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోతే ఆర్ఎంపీ డాక్టర్ 3 రకాల ట్యాబ్లెట్ రాసిండట. ఇప్పుడు ఈవిడ ఏం చేసిన, ఆటో డ్రైవింగ్ చేయాలి, అది లేని నడవదు. ఆ వారం రోజులు వేసుకుండట, తగ్గిందట. మళ్ళీ 3 రోజులు బంద్ చేయగానే మళ్ళీ నడుము నొప్పి వచ్చిందట, మళ్ళీ పోయి వాడిందంట. ఇట్లా 3 నెలలు వాడితే 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. మనకు ఎంతో మంది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ ఔషధం ఏది, కెమికల్ ఏదని మనం కళ్ళ ముందే కనబడుతుంది. ఆయుర్వేదం ఏంది, అలోపతి ఏంది, యునాని ఏంది, అన్ని రకాలుగా మనం ఎవ్వరు అందరికీ తెలిసిన విషయమే, అందరికి తెలిసిన విద్య. ఈ మోకాల నొప్పులు మార్చేది ఇప్పుడు మీ తాతగారికి కానీ లేకపోతే మీ బామ్మలకు కానీ ఎవరు నాకు మోకాల నొప్పులు మార్చిరా? అసలు ఉందా ఆపరేషను? 1850 తర్వాతనే అలోపతి మెడిసిన్ అనేది వచ్చింది. ఆయుర్వేదం మా తాతల లాంటి మా గురువు చెప్పేది, వాళ్ళ తాత 380 సంవత్సరాల చరిత్ర నాకు తెలిసి ఉందిరా మన విద్య గురించి అనేది. కాబట్టి ఏంటంటే బంగారం లాంటి మన కళ్ళకు కనపడే ఎన్నో రకాల దివ్య ఔషధాలు మన మార్కెట్లో ఉన్నాయి. మనకు ఎంతోమంది పారంపర వైద్య సంఘము, మా మిత్రులు, గురువులు ఎంతోమంది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఉండరు. నాట్ ఓన్లీ పండిట్ శ్రీనివాస్ గురూజీ నాకే ఫోన్ చేసి బోధిధర్మ ఆయుర్వేదకి నేను రమ్మని అంటలేము కదా. మేము ఎన్నో ఈ విధంగా తయారు చేసుకొని చెప్తున్నాం. ఆముదాలు ఏముందమ్మా, ఆముదాలు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవచ్చు. ఆముదాలు పప్పు తీసి కాసంత నీరు సేకరించుకొని చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ పాపరకాయలు అనేది, వెరిపుచ్చకాయలు అనేది మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. చెరువులు ఉన్నది ఇప్పుడు మన ఊళ్ళల్లో చెరువు పక్కన ఉష్క ఎడార్లు ఉంటాయి కదా, ఆ ఏరియాలో నెంబర్ ఆఫ్ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చుకొని నేను ఇంత నెయ్యి సంపాదించుకొని ఆముదం సంపాదించుకొని చేసుకుంటే కాస్తంత అది ఎంత క్వాంటిటీ వాడాలో చెప్తాం, అన్నీ చేస్తాం. మేము లాస్ట్ ఇయర్ నేను సుమారు 3 టన్నులు చేసిన. 3 టన్నులు అంటే నాకు గాజు బాటిలల్లో 85 గాజు బాటిలల్లో చేసిన 9 నెలలకు అయిపోయింది. అంటే అది ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే అంత పర్ఫెక్ట్. పక్షవాతం వాళ్ళకి ఇవ్వచ్చు, పార్కిన్సన్ వాళ్ళకి ఇవ్వచ్చు. పార్కిన్సన్ ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా విరోచనకారి అనేది వాడాలి. ఇప్పుడు చాలా మంది మార్కెట్లో తప్పుడు ఏదో పౌడర్లు అవి వస్తున్నాయి, ఆ చూర్ణం ఈ చూర్ణం అని వస్తుంది, అదంతా ఫేక్. అది ఇప్పుడు వాళ్ళు నిల్వ ఉండటానికి మీరు ఎక్కడైనా ట్యాబ్లెట్స్ కానీ గుళికలు కానీ ఎక్కడైనా మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి కలుపుతారు నిల్వ ఉండటానికి. కానీ అనువంశిక వైద్యులు మాలాంటి వాళ్ళు గుళికలు తయారు చేస్తే ఎలాంటి దాంట్లో కెమికల్ ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం కూడా ఏది చూజ్ చేసుకోవాలనేది కూడా అర్థం చేసుకోవాలి. అనువంశిక ఆయుర్వేదం గురు పారంపర వైద్యుల దగ్గరనే స్వచ్ఛమైన అంటే ఔషధాలు ఉంటాయి. కాబట్టి ఎంతోమంది చెప్తుంటాం అన్ని రకాలుగా, ఎన్నో రకాలుగా. ఇప్పుడు సయాటికా ఉంది, ఇక్కడి నుంచి నాకు నడుము నొప్పి లేస్తుంది అంటే దానికి వచ్చిన పౌడర్ తయారు చేసి ఇస్తాం. నిజంగా అండి, మీరు చెప్పినట్టు ఒకప్పుడు అసలు ఇలాంటివి హాస్పిటల్స్ అసలు ఏం లేవు. మొత్తము ఇలా ఇప్పుడు మీలాగా ఆయుర్వేద వైద్య నిపుణులు ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అనువంశిక వైద్యులు పరంపరగా చేస్తున్నటువంటి వాళ్ళు. సో అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో నమ్మొచ్చు అంటారు ఆయుర్వేదాన్ని. ఇప్పుడు ఆయుర్వేదం నమ్మొచ్చు అంటే మా దగ్గరికి మోకాల నొప్పులని వస్తారు. అసలు మోకాల నొప్పులు వచ్చాయంటే మనం ఎలా తెలుసుకోవాలి? మోకాల నొప్పులు వస్తే నడుస్తుంటే ఇందులో కిరికిరని సప్పుడు వస్తుంటుంది. అంటే ఇట్లా జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు జాయింట్లు ఏంటంటే ఇట్లా గ్యాప్ వస్తుంది, గుజ్జు అనేది ఉంటుంది. అయితే మనకు విషపూరితమైన ఆహారం శరీరాన్ని మెడలో. ఇంకొకటి ఏంటంటే ఏ మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళైనా చింతపండు వాడద్దు. చింతపండు ఏంటంటే విసర్జనకారి. దాన్ని ఏం చేయాలంటే వారానికి 10 రూపాయలకు ఒకసారి ఒక గ్లాస్ నైట్ తాపిచ్చేది, మార్నింగ్ మోషన్ ఫ్రీ అవుతానికి. దాన్ని ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ వాడకంలో వంటకం అయిపోయింది. సాంబారు చింతపండు వాడుతారు. కాబట్టి ఏంటంటే వాత శరీరాలలో చింతపండు వాడొద్దు.
ఓకే. కొన్ని ఆహార నియమాలు పాటిస్తే. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు? ఇప్పుడు నొప్పులు వచ్చిన వాళ్ళు వాతం వల్ల నొప్పులు. హ్మ్. అదేంటంటే దానికి ఏంటంటే ఆలుగడ్డ, శామగడ్డ, హ్మ్. కందగడ్డ, హ్మ్. లేకపోతే ఇంక చింతపండు ఇలాంటివన్నీ తీసుకోకుండా హ్మ్. ఈ శనగపిండి ఇట్లా మ్మ్. రకరకాలుగా అంటే వాళ్ళ వైద్య తీరుని బట్టి చెప్తుంటారు. మ్హూ. కానీ ఎట్టి పరిస్థితుల్లో చింతపండు తీసుకోకుండా ఉంటే, గడ్డలు కనుక తీసుకోకుండా ఉంటే మ్హూ. మంచి పప్పు దినుసులు, ఆకుకూరలు ఎన్నో రకాల ఫుడ్స్ ఉన్నాయి. మ్మ్. రకరకాలు ఇవి తీసుకుంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల ఔషధాలు కనుక తయారు చేసుకుంటే మ్మ్. ఆటోమేటిక్గా చాలా వరకు రిలాక్స్ అవుతుంది. మా దగ్గరకు వస్తారు వాతావరణ గుళికలు, ఈ గుళికలు ఏమో సార్ ఇంత 4 రోజులు ఏంగానే నొప్పులు పోయినాయి అంటారు. అంటే శరీరంలో ఏంటంటే మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే వాతం ప్రకోపించి మ్మ్. ఆ శరీరంలో ఆ కాన్స్టిపేషన్ అనేది ఉండి ఆ మోషన్ ఫ్రీ సరిగా కాక మ్మ్. అది ఆ మలం పేరుకపోయి రకరకాలుగా శరీరాన్ని శుద్ధి అనేది. మ్మ్. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది ఆముదం వాడతారు. ఆముదం ఎట్లా వాడాలంటే నైట్ ఒక టీ గ్లాస్ పాలలో 2 చెంచాలు ఆముదం వేసుకొని తాగితే మార్నింగ్ 2 టైమ్స్ మోషన్ ఫ్రీ అవుతుంది. అవును. అయితే ఆముదం అనేది వాడకం అనేది మొత్తం మర్చిపోయారు భారతదేశం మొత్తం. మ్మ్. ఏ డాక్టర్ కూడా మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చిందంటే అందరూ బయట ఈ ఇంట్లో హైదరాబాద్ వాడుతున్నారు. నగరం మొత్తం మీరు సెర్చ్ చేయండి, మ్మ్. లేకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆముదాలు ఉండే ఇన్స్టిట్యూషన్ ఏదో కనుక్కోండి. ఒక బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ప్రతిరోజు మేము 25 లీటర్ల ఆముదం తయారు చేస్తాం. మ్మ్. అంతమందికి మేము సప్లై చేస్తుంటాం. మ్హూ. ఆముదం కావాలంటే ఒరిజినల్ చిట్టి ఆముదం అని మేము రకరకాలుగా. నేను చాలామంది నా మిత్రులు కూడా వైద్యులు, మ్మ్. నీకు పిచ్చిలేసిందాక ఆముదం ఆఖరిగా 5 మనుషులు పెట్టి చేయిస్తున్నాం అనేది. మ్మ్. కానీ ఇట్లే అక్కడ ఇక్కడ చెప్పంగా ఆముదం చరిత్ర తెలుసుకొని, మ్మ్. నేనే కాకుండా ఎంతోమంది యోగా గురించి ఒక మేడం ఉన్నారు, మ్మ్. ఆమె కూడా ఆముదం గురించి చాలామంది నేను ఈ మధ్యకాలంలో 2-3 వీడియోలు అప్పుడప్పుడు తగులుతుంటాయి అనమాట. మ్మ్. ఆముదం గురించి ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ అది తయారు చేసేటోళ్ళు తక్కువైపోయారు. మ్మ్. ఆ తయారు చేసేది ఒక బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఒకటే. ఇంకేంటండి, ఆ తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా గంటలు పడుతూ ఉంటుంది. గంటలు అంత పడుతుంది. ఓపిక ఎవరికి ఉండరు కొంతమందికి. ఆముదాలన్నీ దంచి మ్మ్. ఆ వేడి చేసి ఆ పౌడర్ని వేడి చేసి ఒక ప్రాసెస్ ద్వారా తీస్తాం. చాలా మంది ఇప్పుడు మాకు ఈ ఆఫీస్ బిజీ షెడ్యూల్ వల్ల నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, సో చుట్టాల ఇంటికి వెళ్ళాలి, ఏదో పండగలని, సో ఇలా స్కిప్ చేస్తూ ఉంటారు, చేసుకునే ఓపిక లేదు, కాళ్ళ నొప్పుడు ఇలా అంటుంటుంటారు. సో ఇలాంటి ఏం ప్రాబ్లం లేకుండా సో మీరే మందు అన్నది కూడా తయారు చేసేస్తాం ఎట్టి అంటున్నారు. పరిస్థితిలో ఏ మాకేంటంటే ఊరైనా పంపిస్తారా? యుఎస్ ఎక్కడికైనా ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, కర్ణాటక ఎక్కడ కావచ్చు, ఏదైనా. ఎన్నో కాల్స్ వస్తుంటాయి. మా దగ్గర 20 మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మ్మ్. టెలికాలర్స్. ఎవరికి ఫోన్ చేసినా కూడా దాన్ని విఫలంగా చెప్తారు, మ్మ్. అడ్రస్ చెప్తారు. దానికి అట్లా ఆ విధంగా జనరల్గా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ అనువంశిక ఆయుర్వేద వైద్యం గురించి దాని భావన అన్ని తెలుసుకోవాలి వ్యక్తులు. అవును. ఎందుకంటే ఊళ్ళల్లో చాలా మందికి అందుబాటులో ఉండే మొక్కలు ఉంటాయి, అనేక రకాల మొక్కలు. మ్మ్. వాటిని గురించి చాలా యూట్యూబ్ ఛానల్లో చెప్తుంటాం, ఇది వాడుకోండి అని. అవును. ఇప్పుడు ఒక వ్యక్తి ఉండు, మోకాల నొప్పులు ఉన్నాయి, మ్మ్. ఒక్కటేసారి వస్తాడు, మళ్ళీ ఆయన మధ్యలో చింతపండు తింటాడు, మందు తాగాలనిపిస్తుంది, రకరకాలుగా ఉన్న వ్యక్తి తగ్గవు. మ్మ్. ఇప్పుడు దానికి ఏంటంటే ఒక శాస్త్రీయత మ్మ్. అంటే ఏంటంటే ఒక 40 రోజులు 50 రోజులు వాడితే ఆటోమేటిక్ తగ్గుతుంది. మ్మ్. ఈ వాతాహారిని గుళికలు అనేది తయారు చేసే ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుంది. అవును. ఎందుకంటే అవి దంచి బెల్లంలా బాగా దంచి మ్మ్. అది చేయాలంటే, అది చేసి ఎండబెట్టాలంటే ఆ నీడలు ఎండబెడితేనేమో జిగురు అయిపోతాయి, అవును. ఎండలో ఎండబెట్టుకోవాలి. అంటే ఇన్ని బాధలు ఉంటాయి చేయడం కూడా. ఓన్లీ మాన్యువల్ చేయాలంటే ఇప్పుడు మిషన్ల, ఇప్పుడు కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆ మిషన్లో పడేస్తారు, దాంట్లో ఏదో పౌడర్ వేస్తారు, అవును. గమ్ పౌడర్ అని ఉంటుంది. మ్మ్. అవి ఏం పని చేస్తాయి? పని చేయవు. అవును. మా దగ్గర ఏంటంటే న్యాచురల్ అవును. హ్యాండ్మేడ్ అనమాట. మ్మ్. లేడీస్ మా దగ్గర 10-20 మంది రెగ్యులర్గా వచ్చి గుళికలు చేస్తుంటారు. మ్మ్. కాబట్టి ఇంత క్వాలిటీగా తయారు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసే ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మ్మ్. ఆయుర్వేద అనువంశిక వైద్యం గురించి తెలుసుకోండి. మ్మ్. ఇప్పుడు మీరు ఏది తెలుసుకోకుండా చేయొద్దు. మ్మ్. మీకు ఏ డాక్టర్ కూడా, అలోపతి డాక్టర్ కానీ ఎవరు కానీ మీకు ఫోన్ చేసి రమ్మని ఎవరు పిలవరు. మ్మ్. మీరే ఆ మెడికల్ షాపులు కనబడితే అనవసరంగా పెయిన్ కిల్లర్లు వాడి కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటారు. మ్మ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చివరిగా ఎవరైనా కూడా ఆయుర్వేద చరిత్ర గురించి తెలుసుకోవాలి. సుశ్రుతుడు ఎవరు, చరక మహర్షి ఎవరు, మ్మ్. వాగ్భటుడు ఎవరు, అసలు ఈ ఆయుర్వేదం ఎట్లా పుట్టింది, ఆయుర్వేదం నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది అన్న విషయాలు తెలుసుకోవాలి. అవును. చరక మహర్షి అట వాళ్ళ సమీప బంధువు కాలిరగొట్టి కట్టుకట్టి బాగా చేసిండట. మ్మ్. అంటే ప్రయోగాలు. ఇప్పుడు మా దగ్గర కూడా అనేక రకాల ఆకుల్ని ఏం చేస్తామంటే కోళ్ళకు, మేకలకు కాలిరగొట్టి ప్రయత్నం చేసారు. కొన్ని పుస్తకాలలో ఉంది. మ్మ్.
అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలుగా ఊళ్ళలో దొరుకుతాయి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నంటే ఈ ఎవరైనా కూడా ఈ ఆకు తెచ్చుకోండి, ఇది ఏదైనా ఆకు చూపెడితే దాన్ని విశిష్టత చెప్తున్నాము. కాబట్టి కొంత ప్రయత్నం చేయాలి. ఎవరో సిటీలో ఇప్పుడు హైదరాబాదో లేకపోతే విజయవాడో బెంగళూరులో ఉన్నోళ్ళు అంటే సిటీలో అవైలబుల్ ఉండదు. ఇక్కడ ఎంప్లాయీస్ విలేజ్లో ఉండే వాళ్ళు రైతులు వాళ్ళందరూ మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటారు. మోకాళ్ళ ఆపరేషన్ చేసుకుంటూ ఎవడు చక్కగా ఉండడు. మళ్ళీ సేమ్ వాళ్ళు కింద ఇండియన్ టాయిలెట్లో కూర్చోవద్దు, ఎత్తు పీటల మీద కూర్చోవాలి, కింద కూర్చోవద్దు, రకరకాల కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. సర్జరీలు జరిగిన వాళ్ళంటే వెస్టర్న్ యూస్ చేయొచ్చు, సర్జరీ కాక నార్మల్ గా ఉన్న వాళ్ళైతే ఇండియన్ బెటర్. అసలు వాస్తవంగా ఇండియన్ టాయిలెట్ కూర్చునే విధానం అది ఒక యోగా విధానం. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇండియన్ టాయిలెట్ వాడాలి. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా 8-9 గంటల దాకా పడుకుంటారమ్మా. బ్రష్ చేసుకొని దన్న పోతారా, మోషన్ పోయి దన్న నీళ్ళు పోసుకుంటారు, దన్న వస్తారు. ఇంకొకటి ఏంటంటే గ్లీజర్లు పెట్టి హీట్ వాటర్, వేడి నీళ్ళు ఎప్పుడు కూడా బాడీ మీద పోసుకోవద్దు. వేడి నీళ్ళు ఎక్కడ పోయాలంటే కడుపులోకి పోసుకోవాలి, బయట చల్లనీళ్ళు. ఇది ఏంటంటే శాస్త్రీయత, ఎంతో మంది గురువులు అనుభవించి. వేడి నీళ్ళు తాగడం వల్ల ఇంటర్నల్ గా మనకి బాడీలో ఎలాంటి ఏదైనా విషపూరిత టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. కాబట్టి వేడి నీళ్ళు అనేది మంచి సబ్జెక్టు. మీరు చాలా మందికి నేను మోకాళ్ళ నొప్పులకు కానీ షుగర్ కానీ బీపీ కానీ వస్తే 1 లీటర్ బాటిల్ కొనుక్కోండి వేడి నీళ్ళు, మళ్ళీ అయిపోగానే 1 లీటర్ వేడి నీళ్ళు తాగండి. మీరు గంటకు 1 గ్లాస్ తాగండి అని చెప్తుంది. చాలా మంచిగా పనిచేస్తుంది అది. అదేంటంటే శరీరాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లుంటాయంటమ్మా, ఇప్పుడు వెనకట ఎవరు చెప్పేవాళ్ళు ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే విలేజ్లల్లో మంచి అరుగులని, అవి బొడ్రాయి దగ్గర అని రకరకాలుగా రచ్చబండ అని అన్నీ ఉండే. వాళ్ళు ఏం చేసేదంటే సాయంత్రం పూట అందరూ ఒక కాడ చేరి అక్కడక్కడక్కడ ఏదైనా అరుగుల కాడ కూర్చొని 10 మంది మాట్లాడుకునేది. ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఆ అపార్ట్మెంట్లో ఆ పక్కోడు ఎవడు తెలియదు, ఈ పక్కన ఈయనకి తెలియదు. అంటే కల్చర్ కూడా మారిపోయింది. మనము సామూహిక విధానం అనేది పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే బంధువులే, సొంత బంధువులు వస్తే కూడా నా సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ పండుకునేటట్టు లేదని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలామంది మన బంధాలని బంధుత్వాలని మర్చిపోవద్దు. అంటే ఆ బంధాలు అనేది మనకు ఎన్నో సంవత్సరాలుగా గురువులు వాళ్ళు చెప్పిన విద్య. కాబట్టి ఏంటంటే నలుగురు కలిసి ఏ విధంగా ఇప్పుడు షుగర్ ఎట్లా తగ్గుతుంది అంటే నేను ఒక 2-3 మార్గాలు చెప్తాను. ఈ అన్ని రకాలుగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. కాబట్టి శరీరము గుల్లబారకుండా ఉండటానికి ఎప్పటికైనా కూడా మంచి ఒక మెడిసిన్ ఏదంటే ఆయుర్వేదం. కాబట్టి తప్పకుండా ఆయుర్వేదాన్ని, అనువంశిక వైద్యుని కాపాడండి. రాబోయే కాలంలో అంతరించి పోతున్న మొక్కల్ని మాకు మా మిత్రుడు హుజురాబాద్లో మనకు బోలస్ దగ్గరని ఉండు ఒక 400-500 మొక్కలు గుర్తుపడతాడు. అన్న ఇగో ఈ మొక్కల్ని కాపాడాలి, ఇవి కొన్ని అన్న సీడ్ పంచుతుంటాడు, ఆ ఇత్తనాలు నారిస్తుంటాడు, ఈ చెట్లు ఇగో ఈ విధంగా ఉంటాయని చూపెడుతుంటాడు. ఎందుకంటే మాకు ఒక పిచ్చి అనాల్లో లేకపోతే దీని మీద మేము పూర్తి సమయం ఇంకా మళ్ళీ మా మీదనే రాలేయడం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయరు. వీళ్ళని ఏమంటారంటే గడ్డామ దగ్గర కుక్క అంటారు. అంటే ఆ కుక్క స్వభావం ఏంటంటే అది తినలేదు, ఇంకొని తినలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మేము చేసేది సేవాభావంతో. ఇప్పుడు చాలామంది వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెల్లూరు ఉంది, నెల్లూరులో బస్ ఎక్కుతాడు, హైదరాబాద్ వస్తాడు. సార్ నాకు పక్షవాతం వచ్చింది సార్, నేను 3000 తీసుకొని వచ్చిన, 1500 నా దగ్గర ఉన్నాయి. 1500 కూడా మందులు ఇస్తాం. మా గురువు ఎక్కడే చెప్పేది, ఇచ్చిన దగ్గర తీసుకోరండి ఆయన, లేకపోతే లేదు. ఎంతో మందికి ఇస్తూనే ఉంటాం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయుర్వేద చరిత్ర తెలుసుకున్న వాళ్ళు, ఇప్పుడు మా దగ్గర మందులు తీసుకుపోయిన వాళ్ళు 15 రోజులు తగ్గిందంటే వాడు సూపర్ అవుతాడు. ఇక ఒక్కొక్కరు నేను అది తినాలనా అది అట్లనా ఇట్లనా విసిగిస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఔషధాలన్నీ ఎన్ని నెలలు వాడాలి అసలు? సుమారు ఒక 6 నెలలు వాడి సరిపోతుంది. 6 నెలలు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అండి ఇంగ్లీష్ మందులు వాడతారు 3 నెలలు, ఇంకొంతమంది 3 రోజులది, 3 రోజులు హోమియోపతి, 3 రోజులు ఆయుర్వేదం, ఇలా వస్తున్నారు. అలా అయితే సైడ్ ఎఫెక్ట్లు కొడతాయి కదా. ఏదైనా కూడా ఒకటే గుర్తుంచుకోండి, నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళాలి. మనం సపరేట్ ఇట్లా ఈ ముక్కు ఏదంటే ఇట్లా చూపెట్టాలి, కానీ ఇట్లా చూపెట్టదు. అంటే వీళ్ళ స్వభావం మొత్తం అంతే. ఇప్పుడు తగ్గాలన్న కోరిక వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నేను రికవరీ కావాలి, ఈ ఆయుర్వేదంలో ఈ పరిష్కారం ఉందన్న ఆలోచన ఉంటే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు.
కాబట్టి ఏంటంటే దానికి పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు లేవాలి, సూర్యాస్తమయం కంటే ఫుడ్ నియమాలు అవి ఇవి డైట్ గీట్ చెప్తుంటాము. ఇక ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇక ఒక్కొక్క కొన్ని ఇన్స్టిట్యూషన్లు తయారైనాయి, వాళ్ళు ఫుడ్ తయారై చేసి ఇంటికి పంపిస్తారు షుగర్ తగ్గుతానికి. ఎన్ని రోజులు వాడగలుగుతాం? మంచిగా సీతాఫల ఆకులు ఉన్నాయి అంటే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎవ్వరు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కొద్దిగా సాధన చేయాలి, అసలు ఏం జరుగుతుందని చూడాలి, అట్లా అనమాట. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా సార్ చెప్పినట్టు మందులు మేము తయారు చేసుకోలేము, మాకు కావాలి మందులు, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా సమస్యతో బాధపడుతున్నా సో సార్తో అయితే డిస్కస్ చేసి మీరు ఆ మందులన్నా తీసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి.